సాక్షి మీడియాలో మహిళలను కించపరిచేలా చర్చా వేదిక నిర్వహించడంపై తెలుగు మహిళలు బగ్గుమన్నారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగు మహిళలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి రాజధానిని లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా విష ప్రచారానికి పాల్పడుతుందని ఆరోపించారు. సాక్షి మీడియాలో చర్చల పేరుతో అమరావతి మహిళలను అసభ్య పదజాలాలతో కావాలనే కృష్ణంరాజు దూషించారని, ఆ సమయంలో వ్యాఖ్యలను ఖండించాల్సిన కేఎస్ఆర్ మౌనంగా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, నల్లూరు సూర్యనారాయణ, సుజాత, విజయ్ కుమార్, మధులత, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సాక్షి పేపర్లు అయితే సాక్షి మేనేజ్మెంట్ కానీ సాక్షి యాజమాన్యం కానీ విషపూరిత వ్యాఖ్యలు మహిళల పట్ల చేశారు. మహిళలను రాజధాని మహిళలను వేసులు అన్నారు, వేసే ప్రాంతం అన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేసి ఈ రోజు జైలుకి పంపించిన పరిస్థితి ఉంది. అలాగే కుమ్మినేని శ్రీ గారిని అరెస్ట్ చేశారు, కృష్ణరాజు గారు చేశారు. కాబట్టి ఈరోజు 1 year పరిపాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఆ పేరుని వచ్చే పేరుని తట్టుకోలేక ఏదో కొత్త నాటకానికి తెరలేపాలి, ఆయనకి ఇది వెన్నతో పెట్టిన విద్య సంవత్సరం ఇది కొత్త చిమ్మిక్కు చేశాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రాంత ప్రజలు అందరూ రెడీగా ఉన్నారు. నువ్వు బయటకు వస్తే మాత్రం అమరావతి ప్రాంతం నుంచి తరిమి కొట్టే రోజు తెలియజేసుకుంటూ మరి నీ పద్ధతిని మార్చుకోకపోతే మేమే చంద్రబాబు నాయుడు గారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. కార్యకర్తలకు ఒక పిలుపు లోకేష్ గారు ఇస్తే మీ సాక్షి పేపర్ ఎక్కడ ఉందో ఈ రోజు మూతపడటానికి సిద్ధంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి పడతానికి తెలుగు ప్రాంత ప్రజలందరూ రెడీగా ఉన్నారని గడిచిన 4 రోజుల క్రితం సాక్షి ఛానల్ డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక పథకం ప్రకారం అమరావతిని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో వారు అమరావతి అంటే వేశ్యలకు రాజధాని అని ఒక ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా స్వాతంత్ర్య మనోభావాలే కాకుండా భారతదేశంలో ఉన్న మహిళలందరూ గౌరవాన్ని పరిచారు. కాబట్టి ఆ సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి సొంత పుత్రిగా తన భార్య భారతీరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది. కాబట్టి బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ గారు కానీ జోక్యం చేసుకొని సాక్షి ఛానల్ని, సాక్షి పత్రికని బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్కి ప్రధానమైన కారణమైనటువంటి భారతీరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి వారు చేసిన పాపాలకు ప్రాచ్యత పడేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. యావత్ ఆంధ్ర రాష్ట్రం ఉలిక్కి పడే విధంగా మహిళ అంటే గౌరవం లేకుండా అగౌరవపరుస్తూ స్త్రీ సృష్టికి మూలకర్త అని తెలుసుకుని కూడా అదే స్త్రీని ఏ తల్లి గర్భంలో నుంచి వచ్చారో అదే స్త్రీని వేశ్య అని, అలాగే అమరావతి రాజధాని వేశ్య రాజధానిని నీచంగా దుష్ప్రచారం చేస్తూ అమరావతి రాజధానికి ఒక ఇటుకు కట్టలేని వెధవలు కూడా మాట్లాడుతున్నారంటే నేడు సమాజం ఎటువైపు పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. 33,000 ఎకరాలు చంద్రబాబు గారు నమ్మి నిర్మిస్తుంటే అమరావతి శ్మశానంతో సమానం, అమరావతి నిర్మాణమే లేదు, అసలు అక్కడ దేనికి పనికిరాదనే విధంగా మాట్లాడుతున్న వెధవలు కూడా ఈరోజు మాట్లాడుతూ స్త్రీని అవమానపరుస్తూ రాజధానిని అవమానపరుస్తూ ఉన్నారంటే అది ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే భారతీరెడ్డి గారు ఒక మహిళే, అలాంటి మహిళ మీడియాలోనే కూర్చోబెట్టి నిజంగా మాట్లాడుతున్న వ్యక్తులకు కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సంకర జాతి వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇది సబబేనా అని వత్తాసు పలకడం ఇంకా కొత్తగా అనిపించింది మాకు. నిజంగా వీళ్ళందరూ మీ తల్లులు ఆడవాళ్లే కదా, మీ చెల్లెలు ఆడవాళ్లే కదా. జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి కూడా విలువివ్వకుండా ఉంటూ ఈరోజు అదే మహిళని కూడా వేసే అంటూ ఎయిడ్స్ వస్తుందని చెప్పి అమరావతి ప్రాంతం నడిబొడ్డులోనే జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి కూడా నివసిస్తున్నారు. అది మర్చిపోయి కూడా ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న వాళ్ళు వేసీలే అంటూ ఈరోజు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నీ భార్య ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి నీ భార్య ఏంటి, కేఎస్ఆర్ నీ భార్య ఏంటి, కృష్ణంరాజు నీ భార్య ఏంటి తెలుసుకోనండి. భార్యలు కూడా ఒక ఆడవాళ్ళే, చెల్లెలు కూడా ఒక ఆడవాళ్ళే మర్చిపోయి మాట్లాడుతున్నా మీ అందరికీ కఠినంగా శిక్షించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అలాగే